ఆత్మతో ఉంచి బలపరచుము. గతించిన మధ్యవారపు నుంచి మధ్యవారం వరకు మమ్మల్ని కాచి కాపాడు దేవా. కొద్ది మందిగా మేము చేరి ఉపవాసం ఉండి దేవా తండ్రి ప్రార్థించుచుండగా నీ సన్నిధి నీ కాపుదల నాకు మాకు దయచేసి బలపరచు ప్రభా. నేను వట్టివాడిని ఒప్పుకొనుచున్నాను. నాలో ఏ నీతి నాలో ఏ యథార్థత లేదు. నన్ను క్షమించుము, బలపరచుము తండ్రి. దేవా నేను కలిగిన జీవితం నాకు దయచేయండి. దేవలోకం అంధకారంతో నిండిపోయినది. ఎటు చూసిన దేవా అపాయకరమైన దినముల్లో ఉన్నాము. నేను ఎలా ప్రార్థన చేయాలి నాకు మాకు నేర్పించి బలపరచుము. చెప్పబడిన అంశముల కోసం దాదాపుగా ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది ప్రార్థన సహాయం కోరి ఉన్నారు వారందరికీ నీ సహాయం వెళ్ళనివ్వండి. అనారోగ్యమైన బిడ్డలతో ఆరోగ్యము దయచేయండి. స్థుతి కూటములు పెట్టించుకోవాలనుకున్న వారి గృహంలో మేలుని దయచేసి బలపరచు. క్రిస్మస్ ఆరాధన జయకరంగా జరగాలి. మరి ముఖ్యంగా పోయిన ఆదివారం మా సహోదరి రేచల్ గారు ప్రతి డిసెంబర్ మాసంలో సైతాన్ని మమ్మల్ని ఏదో రీతిగా శోధిస్తూ ఉన్నారు. దాని నుంచి దేవుడు ఈ సంవత్సరం అలాంటివి లేకుండా సంతోషంతో ఈ క్రిస్మస్ మేము జరుపుకునేలాగిన ప్రార్థన చేయమని సంఘమును కోరి ఉన్నారు కదా. వారి యొక్క ప్రార్థన అవసరం కూడా మీరు తీర్చి బలపరచుము. అనారోగ్యంగా ఉన్న దేవా తండ్రి, మా ప్రియులు దేవా తండ్రి హనోక్ గారి యొక్క కుమార్తె యొక్క కుమారుడు జాన్ వెస్లీని కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచుము. మాటికి బిడ్డ అనారోగ్యం పాలవుతూ ఉన్నాడు. ఆ సైతాన్ శక్తుల బలం నుంచి విడుదల దయచేయండి. పరీక్షల కోసం సిద్ధపడుచుని ఏమైనా బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి పరీక్షలు అందరి పరీక్షలోని జయము దయచేసి బలపరచుము. దేవా తండ్రి స్థిరముగా బిడ్డ కూడా ఆరోగ్యం బలం శక్తి దయచేసి నీ ఆత్మచేత నింపండి ప్రభా. దేవరాణి కూడా ఆరోగ్యం ఉందని చెప్తూ ఉన్నారు. ఆ బిడ్డ కూడా ఆరోగ్యం దయచేయండి, బలము దయచేయండి. సౌండ్ని దేవా తండ్రి దేవ యూట్యూబ్ పరిచర్యను దేవ కరెంట్ని వాతావరణం అంతా కూడా మనకు అనుకూలపరచు. నెల్లూరు ప్రాంతము ఎంతో వర్షములతో నిండినది. భయంకరమైన దేవ తుఫానుతో బిడ్డలు అక్కడ దేవ ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ తుఫానుల నుంచి మా ప్రియులు ఎవరు అక్కడ దాంట్లో చిక్కునకుండా ఎవరికి అనారోగ్యం పాలవకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేసి బలపరిచి 25 అక్కడ జరగబోయే క్రిస్మస్లో కూడా సహాయం దయచేయండి. మందిరం పని జరుగుతూ ఉంది. ఇక్కడ మందిరం పని కూడా సంపూర్తిగా త్వరగా పూర్తడు కృప దయచేయండి. నిశ్చితమైతే దేవతల్లో మేము ప్రతిష్ట ఆరాధన చేయటం కూడా కృప దయచేయండి, బలపరచుము. దేవా గత రాత్రి మా సహోదరి చంద్రుల గృహం దగ్గర దేవా తండ్రి మేము ప్రార్థన పెట్టినాము. ప్రార్థన ప్రతిఫలం కుటుంబం దగ్గర రానివ్వండి. కుటుంబానికి ఆదరణ ఓదార్పు మీరు దయచేయండి. మనుషుల దయను దేవుని దయను వర్ధిల్లే బిడ్డలుగా చేసి బలపరచుము తండ్రి. నీ ఆత్మచేత నింపండి. ఎగ్జామ్స్ కోసం ఏమైనా అసలు ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. ఎవరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎప్పుడెప్పుడు రాయాలో వారిని జ్ఞానము దయచేసి బలపరచుము. మంచి మార్కులతో మా ప్రియులు ఉత్తీర్ణులు అవుట కృప దయచేయండి. క్రిస్మస్ కోసం డ్రామా వేయాలి, యాక్షన్ సాంగ్స్ చేయాలి. చిన్నలు పెద్దలు యవనస్తులు ఏ పరిచర్లు ఎవరు వాడబడాలో దాని విధంగా వాడబడ్డ కృప దయచేయండి. ఆర్థికంగా అనేక మంది చేయిలు చాపుతూ ఉన్నారు. వారి కుటుంబం మీద నీ ఆశీర్వాదం ఇవ్వండి. పని చేయటకు నీ కృపల ఆత్మచేత నింపండి. వాక్యము లైవ్గా అందించబడుచుండగా నీ దివ్యమైన వాక్యము ధారాళంగా ప్రసరం అవుట కృప దయచేసి భద్రపరచుమని దేవా తండ్రి జోసెఫ్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని దినము సాక్ష్యం చెప్పినప్పుడు బిడ్డల మీద కొంత వ్యతిరేకత చూపించారని చెప్తున్నావు. అయినప్పటికీ బిడ్డలు తమ యొక్క దోషములు అతిక్రమలు పాపములు ఒప్పుకోవడానికి నువ్వు సరి చేసిన విధానంకై నీకు వందనములు. నీ ఆత్మచేత కుటుంబాన్ని కూడా లేవనెత్తమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొని చిన్నాం పరమ తండ్రి, ఆమెన్. దేని వాక్యం వినక ముందు మన సహోదరులు ఆండ్రూ వచ్చి ఒక పాట పాడతాడు. తదుపరి దేవుని వాక్యం విందాం.
19వ పాట 19. కృతజ్ఞతతో స్తుతింతు ఎల్లప్పుడు యేసుని స్తుతింతు. కృతజ్ఞతతో స్తుతింతు ఎల్లప్పుడు యేసుని స్తుతింతు. శక్తిమంతుడు శ్రేష్ఠుడను సత్యవంతుడు నగు ప్రభు. శక్తిమంతుడు శ్రేష్ఠుడను సత్యవంతుడు నగు ప్రభు. కృతజ్ఞతతో స్తుతింతు ఎల్లప్పుడు యేసుని స్తుతింతు. యెరికో గోడలు మార్గదర్శి యేసు ప్రభువే. మార్గదర్శి యేసు ప్రభువే. భయపడకు వెనుకడకు స్తుతించిన కొలుము. భయపడకు వెనుకడకు స్తుతించిన కొలుము. కృతజ్ఞతతో ఎర్ర సముద్రము దాటవచ్చిన సిలువ నీడలో సాగిపో. ఎర్ర సముద్రము దాటవచ్చిన సిలువ నీడలో సాగిపో. పాడెదను స్తుతించెదము మార్గము తెరువబడు. పాడెదము స్తుతించెదము మార్గము తెరువబడు. కృతజ్ఞతతో స్తుతింతు ఎల్లప్పుడు యేసుని స్తుతింతు. శరీరం జీవం ఆత్మయును అలసిన సమయములో. శరీరం జీవం ఆత్మయును అలసిన సమయములో. యదస్తుతితో నిండినచో వేగ బలముందెను. యదస్తుతితో నిండినచో వేగ బలముందెను. కృతజ్ఞతతో స్తుతింతు కృతజ్ఞతతో స్తుతింతు ఎల్లప్పుడు స్తుతింతు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. లైవ్లో వాక్యం వింటున్న మా ఆచార్యపాలెం బిడ్డలకు, అన్నమయ్య జిల్లాలోను విజయనగరం జిల్లాలో వాక్యం వింటున్న సంఘ బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాం. దేవుని వాక్యంలో నుంచి కొంత భాగము దినము చూద్దాం. కీర్తన గ్రంథము 128వ అధ్యాయము. కీర్తన గ్రంథము 128వ అధ్యాయం మొదటి వచనము. యెహోవాయందు భయభక్తులు కలిగి కీర్తనలో 128 ఎన్ని 1వ వచనం చదవండి అమ్మా. యెహోవాయందు భయభక్తులు కలిగి యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ఆయన త్రోవలయందు నడిచేవారందరూ ధన్యులు. ధన్యులు. వాళ్ళకి ఏమవుతుందంట? నిశ్చయముగా
నీవు చేతుల నీ కష్టార్జితము చేతుల కష్టార్జితము అనుభవించదువు. నీవు ధన్యుడవు, మేలు కలుగును, నీకు మేలు కలుగును. సరిపోతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం చేయాలంట? భయభక్తులు ఉంటే సరిపోద్దా? దేవుడు అంటే అందరికీ కొంతలో కొంత అయినా భయం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ప్రతి ఒక్కరికి దేవుడు అంటే భయం వేస్తుంది. ఎంత మూర్ఖుడు నాస్తికుడైనా అపాయం వచ్చేటప్పటికి ఎవరో ఒకరిని మనసులో ఆయన కొలుస్తూనే ఉంటాడు. దొంగకి దేవుని భయం ఉండదా? ఉంటుంది. పాపం స్టోట్పురం దొంగ దగ్గరతో వాళ్ళు ఆరాధించే గృహదేవత దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కొంత అర్పణ ఇచ్చేవారంట. మనకులేగా ఏదో అరటిపండో అగరత్తులో కుంకుమో ఏదో పెట్టేవాళ్ళు, పువ్వులో పెట్టేవాళ్ళు కాదాడు. వాళ్ళ బంగారము అలాంటి వస్తువులు పెట్టేవారు. కనుక వాళ్ళు చెప్పేవారంట, మేము ఫలానా ఇంటికి దొంగతనానికి వెళ్తాం, మాకు అంతా నువ్వు సహాయం చేయాలి అని మొక్కుని వెళ్ళేవారంట. అక్కడ దొంగతనం అవ్వలేదనుకోండి, వీళ్ళు ఎట్టిన బంగారం తీసుకునేవారంట. ఎవరి దగ్గర నుంచి? ఆ యొక్క గృహదేవత దగ్గర నుంచి తీసుకునేవారు కదా. నువ్వు మాకు ఈవేళ సహాయం చేయలేదు కనుక నీకు వద్దులే, నీకేంటి బంగారం కూడా మేమే తీసుకుంటామని తీసుకునేవారు. వాళ్ళకు కూడా ఒక దైవికమైన లోక సంబంధముగా వారు దేవుని కొలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక తండ్రి కొడుకు వెళ్ళారంట దొంగతనానికి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మరొకసారి విందాం. తండ్రి కొడుకు దొంగతనానికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క పొలం యజమాని ఏం చేశారంటే తన యొక్క పంటను నూర్చి ఏం చేశారంటే బస్తాల్లోని కాకుండా ఒక రాశిలాగా పోసి, ఇంకా దళారులు వ్యాపారులు కొనుక్కోలేదు ఆ ధాన్యపు విత్తనములు. ధాన్యము కొనుక్కోకపోతే ఏం చేసాడు ఇతను? ఒక రాశిలాగేసి దాని మీద మట్టి అలికేసి దాని మీద కొన్ని తాటాకులు పెట్టి ఒక గూడిలాగా చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. దీన్ని ఒక దొంగ గమనించాడు. తన పొలములోని పెద్ద రాశి ఉంది, దాని నిండుగా ఈ పొలం యజమాని ఏం చేశాడు? ధాన్యమంతటిని నూర్చి దీంట్లో నిలవ పెట్టాడు, జల్లాలో వేసాడు. కనుక ఈ రాత్రి దొంగతనం చేద్దామని ఒక ఎద్దుల బండి తీసుకుని, కొన్ని గోతాములు తీసుకుని, గోనె సంచులు తీసుకుని దొంగతనానికి వెళ్ళాడు. వెళ్తూ అర్ధరాత్రిలో ఎవరు వస్తారు తోడు? ఎవరో రారు కనుక కొడుకుని తీసుకెళ్ళాడంట. ఎక్కడికి? దొంగతనానికి తీసుకెళ్ళి కొడుకుని ఎద్దుల బండిని రోడ్డు మీద ఉంచి, అరే ఎవరైనా వస్తే ఖచ్చితంగా నాకు చెప్పాలి, చెప్తే నేను వెంటనే త్వరగా ఆయన్ని తీసుకుని వచ్చేస్తాను. సరే, మొదటిసారి కొన్ని బస్తాలులోనికి ధాన్యం ఎత్తాడు, గోతాములోనికి నింపాడు. మధ్యలో కొడుకుని అడుగుతాడు, కొడుకా ఎవరైనా వచ్చారా? రాలేదు. ఎవరైనా వచ్చారా? రాలేదు. ఎవరైనా అటు ఇటు వెళ్తున్నారా? ఎవరు వెళ్ళలేదు. అలాగ అడుగుతూ ఉన్నాడు. మూడవసారి అడుగుతూ ఉన్నాడు, ఎవరైనా ఎక్కడి నుంచి అయినా చూస్తున్నారా అని అడిగాడు. ఎవరు? తండ్రి కొడుకుని. నాన్న ఎవరు చూడలేదు అమ్మయ్య అన్నాడు. కానీ అన్నాడు. అనేటప్పటికీ హృదయం ఏమొచ్చింది? దడ మొదలెట్టింది. ఎవరు రాలేదు, ఎవరు వెళ్ళలేదు అంటున్నా, కానీ అంటున్నాం ఏంటంటే దేవుడు చూస్తున్నాడు అనేటప్పటికీ అతనిలో భయం మొదలైంది. గోన్లు అన్నిటిలోంచి దులిపేశాడు, ఉట్టి ఎద్దుల బండిని ఇంటికి తోలుకుని వెళ్ళిపోయాడు. భయము భక్తి అందరికీ ఉంటుంది. భయము ఉంటుంది, భక్తి చేయాలని ఆశ ఉంటుంది. కానీ దేవుని త్రోవల్లో నడుచుకోవడం అంటే కష్టతరముగా ఉంటుంది. ప్రార్థనకి వెళ్ళాలని ఆశ ఉంటుంది, పాటలు పాడాలని ఆశ ఉంటుంది, వాక్యం వినాలని ఆశ ఉంటుంది, ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది.
ప్రార్థన చేస్తాం, వాక్యం వింటాం, పాటలు పాడతాము, దేవుని సన్నిధిలో ఏమైనా చేయాలంటే చేస్తాము. కానీ దేవుని త్రోవలో నడిచే భయభక్తులు ఉన్నదా? ఇక్కడ దావీదు ఈ కుటుంబము కోసం, ఒక కుటుంబము కోసము దీవించబడాలి, వ్యక్తిగతంగా ఆశీర్వదించబడాలి అంటే దేవుని యందు భయభక్తులు కలగాలంట. మొదట వాటితో పాటుగా ఆయన త్రోవలో నడుచువారందరూ ధన్యులు. ఎంతమంది అంట? అందరా కొందరా? అందరూ ధన్యులు. ఎవరు వాళ్ళందరూ? దేవుని త్రోవలో నడుచువాడు. మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కొన్నిసార్లు కారణం ఏంటంటే దేవుడు అంటే భయం ఉంది. మనము భక్తి అంటే ఏమనుకుంటాము? భక్తి అంటే ప్రార్థనకి వెళ్ళడము, పాటలు పాడడము, ప్రార్థన చేయడము, లేదా వాక్యం వినడము, వాక్యం బోధించడం, ఇది అనుకుంటాము. ఇది భక్తి కాదు. భక్తిలోని కొన్ని మెట్టులు మాత్రమే అవి. స్కూల్కి వెళ్ళినాడు అందరూ స్కూల్లో పాస్ అవుతాడా? స్కూల్కి వెళ్ళిన ప్రతి విద్యార్థికి అదే పాట వినబడుతుంది, అదే మాస్టారు, అదే ఉపాధ్యాయుడు అదే తరగతి గదిలో, అదే క్లాస్ రూమ్లో బోధిస్తాడు. అదే పాఠము బోధించే వ్యక్తి ఒకడే. వింటున్న వారందరూ కూడా ఆ పాఠశాల తరగతి గదిలోని వింటూ ఉంటున్నారు. కానీ వెళ్ళిన వారందరికీ ఒకే రకమైన మార్కులు వస్తున్నాయా? రావటం లేదు. ఆ ఉపాధ్యాయుడు, ఆ గురువు, ఆ యొక్క పాఠము నేర్పించే ఆ టీచర్, ఆ పంతులు చెప్పినప్పుడు వినిన ప్రతి ఒక్కడు ఏం చేయాలి? ఆ త్రోవలోని నడుచుకోవాలి. అంటే ఆ యొక్క పాఠమును అభ్యాసము చేయాలి. ఆ పాఠమును అభ్యాసము చేయకపోతే పరీక్ష వచ్చినప్పుడు ఏ విద్యార్థి కూడా పాస్ అవడు. అలాగని పాఠశాలను తప్పట్టగలమా? లేదు. అలాగని ఉపాధ్యాయుని తప్పట్టగలమా? లేదు. అలాగని తరగతి గదిలో ఉన్న మిగతా విద్యార్థులు తప్పట్టగలమా? లేదు. ఎవరికి వ్యక్తిగతంగా వాళ్ళు చదువుకొని వాళ్ళ దాని అభ్యాసము చేతే ఆ పరీక్ష కాలం వచ్చినప్పుడు, ఎగ్జామ్ అనగా ఆ పరీక్షను రాయవలసి వచ్చినప్పుడు తగిన ప్రశ్నకు తగిన సమాధానము ఖచ్చితంగా విద్యార్థి ఇస్తే ఉత్తీర్ణులు అవుతారు, పాస్ అవుతారు. ఇంకా పాస్ అవడమే కాదు కానీ ఎక్కువ మార్కులతో డిస్టింక్షన్లో కూడా పాస్ అవుతారు. ఎలాగంటే త్రోవలయందు నడుచుకుంటున్నారు. అందరూ పాఠశాలకు వచ్చే ఉద్దేశం ఒకటే. ఒక తరగతి గదిలో ప్రతి విద్యార్థి కూడా పాస్ అవ్వాలనే కూర్చుంటాడు. ఒక తరగతి గదిలో ఒక ఉదయమే లేచి బట్టలు వేసుకొని స్నానం చేసుకొని ఈప్ మీద సంచేసుకొని స్కూల్కి వెళ్తున్నాడంటే వాళ్ళ లక్ష్యం ఏంటి? తను చదువుతున్న తరగతిని ఆఖరి వచ్చేసరికి, అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరము పూర్తయ్యేసరికి ఎలాగైనా ఆ తరగతి అతడు పాస్ అవ్వాలి. అందరూ వెళుతున్న ఉద్దేశం ఒకటే. అందరూ ఆ తరగతి గదిలో అందరికీ బోధిస్తున్న పంతులు లేకపోతే ఉపాధ్యాయుడు ఒక్కడే. కానీ అందరికీ ఒకే రకమైన మార్కులు రావటం లేదు. ఎందుకంటే అందరూ ఆయన చెప్పిన బోధ ప్రకారము, ఆయన చెప్పిన పాఠము ప్రకారము దాని విద్యాభ్యాసము చేయటము లేదు. ఇక్కడ బైబిల్లో కూడా అదే చెప్తున్నాడు. ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. భయభక్తులు మనకున్నాయి. భయం ఉంది. దేవుడు అంటే భయం ఉంది. భయం వేస్తుంది కొన్నిసార్లు భక్తి కలిగి, అయ్యో నేను ఈవేళ ప్రార్థనకు పోవాలి, ఈవేళ నేను దేవుని సన్నిధిలో ఉండాలి, నేను మారు మనసు పొందాలి, నేను రక్షించబడాలి, నా వ్యసనం నుంచి దూరం అవ్వాలి, నా అలవాట్లు మానుకోవాలి, నా సనుగుడు మానాలి, నా కోపం మానాలి, నా మాటలు మారిపోవాలి అనుకుంటున్నాం. ప్రతి విద్యార్థి కూడా పక్కడు లేపి, పంతులు గారు లేకపోతే ఉపాధ్యాయుడు లేపి 5 అడిగితే ఏం చెప్తారు? 25 చెప్తాడు. ఇంకొకరిని అడిగితే ఆడికి ఎక్కాలు రాకపోతే చెప్పగలరా? చెప్పలేడు. టేబుల్స్ రాకపోతే 5 5 అంతే 25 అని చెప్పలేడు. 25 అని చెప్పలేడు. వాడు అనుకుంటాడు, నేను కూడా చదివితే
నేను కూడా ఇంటికి వెళ్ళి ఎక్కాల పుస్తకం తీసి 5వ ఎక్కము పూర్తిగా చదివితే నేను కూడా తరగతి గదిలో ఉపాధ్యాయుడు అడిగిన దానికి నేను ఖచ్చితంగా సమాధానము చెప్పుండేవాడిని కదా. రేపటి నుంచి చదివేస్తాను మమ్మ. పంతులు గారు ఈప్ మీద లేకపోతే వెనక బ్యాక్ మీద గట్టిగా 2 దెబ్బలు కొట్టినప్పుడు తడుముతున్నప్పుడు అనిపిస్తుంది రేపు ఖచ్చితంగా పాఠము చదవాలి అని. ఇంటికి వచ్చిన తర్వాత దెబ్బలు మర్చిపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ తరగతి గదిలోని కలిగిన అవమానం మర్చిపోయి మళ్ళీ ఆటలు మామూలే, మళ్ళీ చదువురు, మళ్ళీ తెల్లారి తరగతి గది మళ్ళీ అదే దుస్థితి. ఎంతకాలము ఆ యొక్క ఉపాధ్యాయుడు కొట్టినా తిట్టినా శిక్షించినా ఏదో ఒక విధంగా చేసినా 5వ ఎక్కం 10 సార్లు రాయమన్నా రాస్తారు, కానీ అది మనసులోకి ఎక్కకపోతే 20 సార్లు రాసిన 5వ ఎక్కం రాదు. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా, ఏ దైవజనుడు నీ కాపరిగా ఉన్నా, నీకు వాక్యం మాటి మాటికి హెచ్చరించబడినా, నువ్వు కొన్నిసార్లు నీ కలుగుతున్న పరిస్థితులు బట్టి అవమానం పాలైనా, నీ కొన్నిసార్లు నీకు మనకి అవమానం వచ్చినా, నిందలు వచ్చినా మనం అప్పుడు అనుకుంటాం భక్తి చేసుండుంటే, ప్రార్థన చేసుండుంటే, అవసాన కాలం ముందు రక్షించబడి ఉంటే, దేవుని యొక్క వాక్యం విన్న ప్రకారం నడిచిండుంటే ఈ దుస్థితి వచ్చుండేది కాదు అనుకుంటాం. నెమ్మదిగా ఆ శ్రమ, ఆ కష్టం నుంచి కొన్ని రోజులకు బయటపడిపోవచ్చు, కొన్ని రోజులకు ఆ శ్రమ లేకుండా పోవచ్చు, కొన్నిసార్లు దుఃఖం మర్చిపోవచ్చు, మళ్ళీ మన యొక్క పాత స్థితి మామూలే అయిపోతుంది. లోకములో కాలవ్యాపన చేసేయచ్చు, సంఘములో కాలవ్యాపన చేసేయచ్చు, కుటుంబంలో కాలవ్యాపన చేసేయచ్చు, వెళ్ళిపోతున్నాయి కదా రోజులు అనుకుంటాము. ఒకనొక దినమందు పరీక్ష రాగబోతుంది అనగా మరణం వచ్చినప్పుడు దేవుని ఎదుట నీవు నేను నిలబడాలి. పరీక్ష యొక్క పేపర్లో మనం రాసింది ఎవరికి కనబడుతుంది? మనకు పాఠం బోధించేవాడు చూస్తాడా? ఉపాధ్యాయుడు చూస్తాడా? చూడు. పరీక్ష రాసిన పేపర్లన్నీ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్కో, విశాఖపట్నమో, హైదరాబాదో, విజయవాడ పోతాయి మన పేపర్లు. రాసిన ప్రతి పరీక్షకు జవాబులు వారు పరీక్షించి సరైన సమాధానం ఉంటే వారికి మార్కులేసి పాస్ చేస్తారు. ఇక్కడ వాక్యం చెప్తున్న నాకు కానీ, ఏ సంఘ కాపరి కానీ నీ ఆత్మీయ స్థితి ఎలాగుందో, నీ హృదయ స్థితి ఎలాగుందో తెలియకపోవచ్చు. పరీక్ష దినమందు దేవదూతలు ఎదురు నిలబడవలసి వచ్చినప్పుడు, గ్రంథాలు తెరవబడినప్పుడు ప్రభు అంటున్నాడు, గ్రంథంబు బట్ట బయలై ఏం పొందుతారంట? తీర్పును పొందుతారు. నేను తీర్పు ఇవ్వడానికి నా సంఘస్థులండి, నేను మార్కులు వేసేసుకుంటాను. అవునా కదా? వీళ్ళందరూ నాకు సంఘస్థులండి, నాకు దశమభాగం ఇచ్చారండి, నాకు కానుకలు ఇచ్చారండి, నా కష్టంలో ఆదుకున్నారండి, మంచిగా ప్రార్థన చేసేవారండి, పరిచయం చేసేవారని నా సంఘ బిడ్డలు కనుక నా సంఘాన్ని నేను మార్కులు వేసేసుకుంటానని దేవుడు మీ యొక్క ఆత్మీయ జీవితమునకు మార్కులు వేయవలసి వచ్చి నాకు అప్పగించడు. అందరినీ దేవుడు ఆ జీవ గ్రంథం మీద నిలబెడతాడంట. ఆ గ్రంథం ముందు నిలబెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? గ్రంథము బట్టబయలైపోతుంది. పరీక్ష పేపర్లో రాసి అందరూ చెప్తారు. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి ఎలాగ రాసావంటే ఏం చెప్తారు? బాగా రాశాను, పాస్ అవుతుంటే పాస్ అయిపోతాను. మనము కూడా సంఘములోకి వెళ్ళి ప్రతి విశ్వాసి భక్తి ప్రార్థన చేస్తున్నానండి, బైబిల్ చదువుకుంటున్నానండి, అయ్యో దేవుని ఎందుకు బైబిల్ బాగానే ఉంటున్నాను అంటాం. కానీ పరీక్ష పేపరు ఒక దినమందు మా ఆన్సర్ షీట్ ఎలాగ విడుదలవుతుందో ఆ రీతిగా ప్రతి ఒక్కరి జీవితంలో గ్రంథం ఏమైపోతుందంట? బట్ట బయలైపోతుంది. అప్పుడు తీర్పు పొందుతాము. పరీక్ష కరెక్ట్గా రాశానంటే అవుతుందా? అవదు. మన యొక్క క్రియలు, ఎవరి క్రియలు చెప్పినా వాని జీతం నా యొద్ద ఉందని ప్రభు చెప్తా ఉన్నాడు. పాస్ అవ్వగలమా? పరీక్షకి వెళ్ళాలి అందరము. నాకు చదువు రాదంటే లోకంలో మనం స్కూల్కి వెళ్ళకపోతే ఎవరు అడగరు. కానీ జీవితంలో అందరికీ మరణ దినం అయిపోయిన తర్వాత దేవుని తీర్పు దినమందు పరీక్ష ఉంది. ఈ పరీక్షలో ఏమన్నా వినాలి, ఈ పరీక్షలో మన అందరం ఏవాలి? ఉత్తీర్ణ కావాలని.
ప్రియమైన దేవుని సంఘం, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకుని వారు అందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కనుక మనం అనుకుంటాము దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు నన్ను విడిచిపెట్టడని, దేవుడు నన్ను విడిచిపెట్టడు, దేవుడు నాకు తోడుకుంటాడని. కాదు. ఇక్కడ భయభక్తులుంటే సరిపోదు, కానీ త్రోవలలో నడుచుకోవాలన్నాడు. కనుక పరలోకం ఎవరు వెళ్తారంట? పరలోకం ఎవరు వెళ్తారంటే 5వ అధ్యాయం 3వ వచనం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనము చదవండి అమ్మా. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేంట్లో దీనత్వం ఉండాలంట? ఆత్మవిషయమై దీనత్వము కలిగి ఉండాలి. వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దీనత్వం అంటే ఏంటి? ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానిని నేనేం చేస్తానంటున్నాడు? దృష్టి ఉంచుతాను. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంట? ఎవడు దీనుడై దేవుని వాక్యమునకు నా మాట విని వణుకుతా ఉన్నాడో. హబక్కుకు అన్నాడు, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేనేం చేస్తున్నాను? భయపడుతున్నాను. భక్తుడు అన్నాడు, నీ వాక్యము నీ వార్త విని నేనేం చేస్తాను? భయపడుతున్నాను. భయం ఉందా ఈ దినములో? ప్రార్థనకు వస్తే మనం భయభక్తులు అనుకుంటున్నాము, వాక్యం వింటే భయభక్తులు అనుకుంటున్నాము, దేవుని ఆరాధనలు ఉంటే భయభక్తులు అనుకుంటున్నాము. త్రోవలేదు నడుచుకోవాలి. పరీక్ష ఉంది మనందరికీ, మనందరము పరీక్ష రాయాలి. ప్రతి ఒక్కరికి తీర్పు ఉంది. గ్రంథాలు విప్పబడతాయి. కనుక గ్రంథము విప్పబడక ముందు ప్రభు అంటున్నాడు, ఎవడు దీనుడైన మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుతాను. ఆత్మ విషయమై దీనులు. కొన్నిసార్లు అనుకుంటాము ఈ వ్యక్తి గుణశీలం మంచిది అని మనం అనుకోమా? అయ్యో ఇతను ఎన్నటికీ చీమకు కూడా అపకారం చేయలేదు అంటారా? అనరా? అంటే ఎవరిని కూడా తోలనాడి మాట్లాడలేదు, మంచిదే. ఎవరిని కూడా తిట్టలేదు, మంచిదే. ఎవరికైనా ఉపకారము చేశాడు కానీ అపకారము చేయలేదు. ఆ వ్యక్తి, ఆ స్త్రీ, ఆ పిల్లవాడు, లేకపోతే ఆ బాలిక, ఆ యవనస్తుడు, ఆ యవనరాలు, ఆ పెద్దామె, ఆ పెద్దాతను ఎవరికి అపకారం చేయలేదు అనుకుంటున్నాము. కానీ ఈ నీతి దేవుని సన్నిధికి వెళ్ళడానికి పనిచేస్తుందా? పని చేయదు. లోక సంబంధమైన నీతి, లోక సంబంధమైన మర్యాదలు, లోక సంబంధమైన ఈ యొక్క అలవాటులు, ఆచారములు దేవుని సన్నిధికి మనం తీసుకెళ్ళమంటాం. అందుకే మొదటి కొరింథీయులకు ఉత్తరం రాస్తున్నాడు పౌలు 6వ అధ్యాయము, మొదటి కొరింథీ 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదవండి. మొదటి కొరింథీ 6వ అధ్యాయము 9, 10, 11 చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, ఎవరంట? లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆజ్ఞయందును ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. చూడండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? దేవుని రాజ్యంలో వారసత్వము అంటే ప్రవేశించాలంటే అన్యాయము ఉండకూడదు. మొదటిది. మోసపోతున్నామంట. కొన్నిసార్లు మీ అన్యాయం చేయలేదు అనుకోవచ్చు,
అన్యాయం చేయలేదు. ముందాక చెప్పాను కదా, పలానా వ్యక్తి, పలానా పురుషుడు, పలానా స్త్రీ, ఎవరు పెద్దవాళ్ళు కానివ్వండి, ముసలి వాళ్ళు కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, నడి వయసులో ఉన్న వాళ్ళు కానివ్వండి, చంటి బిడ్డలు కానివ్వండి, ఎవరైనాను అన్యాయం చేయలేదంటే మనం అనుకుంటాము అబ్బా ఖచ్చితంగా అతడు లేదా ఆమె పరలోకము వెళ్ళుంటుందని. మోసపోతున్నారంట. అక్కడే మోసపోతున్నాం మనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరేరని మీకు తెలియదా? అయ్యా మేము ఎవరికి అన్యాయం చేయలేదండి, పక్కవాళ్ళది ఏమి మేము సరిహద్దులు కలిపేసుకోలేదండి, మా కంచికి, మా దడికి, మా సరిహద్దుకి ఏమీ చక్రాలు రాలేదండి, జరగలేదండి, మాది మేమే తింటున్నామండి, మా వంట మేమే వండుకుంటున్నామండి, మా కరెంటు మేమే వాడుకుంటున్నామండి, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకోలేదంటే ప్రభు అంటున్నాడు జారులైనను. జారులంటే పెళ్లి కాకముందు అక్రమ సంబంధము, శరీర సంబంధమైన సంబంధములు పెట్టుకుని ప్రతి ఒక్కడు జారుడే. జారులైనను విగ్రహారాధికులైనను. ఇప్పుడు అనుకుంటారు చాలామంది, అయ్యా నేను ఏమీ చేయలేదండి, నేను లోకంలో ఫలానా వ్యక్తి మంచివాడేనండి, కానీ విగ్రహారాధన ఉంటే మోసపోతాడంట. ఇంకెవరు మోసపోతున్నారంట? జారుడు మోసపోతున్నాడంట. వ్యభిచారము అంటే వివాహమైన తర్వాత చేసే ప్రతి పాపమును, శరీరములకు విరోధముగా చేసే ప్రతి పాపము వ్యభిచారము. తర్వాత ఆడంగితనము. ఆడంగితనం అంటే కొంతమంది దేవుడు వారిని ఎలాగ పుట్టిస్తాడు? పురుషులుగాను, జాగ్రత్తగా వినండి, స్త్రీలుగాను వారిని ఏం చేస్తాడు? సృష్టిస్తాడు. వారి యొక్క మనోభావాలను బట్టి, వారి యొక్క ఇచ్చలను బట్టి, వారి కోరికను బట్టి కొంతమంది ఏం చేస్తారు? నపుంసకులుగా, ఆడంగి వారుగా, లేకపోతే రకరకమైన పేర్లు వాళ్ళకున్నాయి, దానిగా వాళ్ళు మారిపోతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు పురుషులే, దేవుడు వారికి ఇచ్చిన రూపం పురుష రూపం, కానీ స్త్రీలుగా వారు తమ తాను మార్చుకుంటారు. ఆడంగితనము. ఇటీవల ఒక స్త్రీ బలంగా వాడబడుతుందని ఆమెను తీసుకుని వచ్చి మారు మనసు పొందింది. పలానా ఇజ్రా లేకపోతే పలానా ఆమె పలానా నపుంసకురాలను వాడుకుంటా ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు నిజముగా మారు మనసు పొందితే, ఏ ఆడంగితనము గలవారైనను మారు మనసు పొందితే, లోకంలో ఇజ్రాలుగా పిలువబడుతున్న వారు ఎవడైనా మారు మనసు పొందితే అట్టి వారు ఏం చేయాలి? తమ నపుంసకత్వమును, తన ఇజ్రాతను విడిచిపెట్టి దేవుడు ఇచ్చిన పురుష రూపంలోకి వారు మారితేనే కానీ వారు పరలోక రాజ్యంలోనికి వెళ్ళరు. ఆమె పేరు చెప్పడము, ఆమె అనకూడదు, ఎందుకంటే ఆమె పురుషుడు కానీ స్త్రీగా చలామణి అవుతూ స్వార్థ ప్రకటిస్తూ ఉంటే మనుషులు వెర్రివారుగా లాంటి వాక్యాలు వింటూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు అలాంటి వారి వాక్యము మనము వినకూడదు, మోసపోతాము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. జారులైనను, విగ్రహార్థికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను. ఏ దినములో పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు. ఇటీవల ఒక యవనస్తుడు నాకు ఫోన్ చేశాడు. అర్ధరాత్రి వేళ ఫోన్ చేసి అయ్యా మీతో మాట్లాడాడు. ఏమైందయ్యా? అర్ధరాత్రి వేళ నిద్ర రావట్లేదండి, నేను వాక్యం విన్నానండి, ప్రార్థన చేసుకుని నిద్ర రావట్లేదండి, ఏమైంది చెప్పు. అయ్యా నేను చెప్పలేనండి, నా బ్రతుకు నేను చెప్పలేనండి, చేయలేదు, ప్రార్థన చేద్దాము. చెప్పు. దేవుడు ఎలాంటి పాపినైనా ఏం చేస్తాడు? ప్రతి క్రమములు దాచిపెట్టేవాడు, వద్దెలడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. చెప్పు, పర్లేదు, నేను ఎవరితో మాట్లాడను. ఎప్పుడైనా చెప్పవలసి వచ్చినా నీ పేరు చెప్పకుండా నేను వాక్యం బోధించవచ్చు, దేవుని మహిమార్థమే, కానీ నీవు ఇంకా బ్రతికినా కనుక నీ పేరు చెప్పనంటే అతడు చెప్తా ఉన్నాడు. నా వయసు ఇప్పుడు 36 సంవత్సరాలు వచ్చేసిందండి. ఎంతమంది పిల్లలని అడిగాను, నాకు పిల్లలు లేరండి. పెళ్లి చేసుకున్నావా? చేసుకోలేదండి. నేను కాలేజీలో జాయిన్ అయినది మొదలుకొని, నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయినది మొదలుకొని నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్కి నాకు వివాహం కాలేదండి. మేమిద్దరం పురుషులుగా ఉంటూ ఇద్దరము లోక సంబంధమైన అక్రమంలో జీవిస్తున్నాం. 36 సంవత్సరాలు వచ్చేసి పురుషులు అవాంఛనీయమైన వాటిని చేస్తూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు.
మనం అనుకోవచ్చు. లోకము అపిత్రతో నిండిపోయింది. ప్రియమైన దైవ జనాంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము లైవ్ ద్వారా వింటున్న వారులారా, మీ కుటుంబంలో మీ పిల్లలు ఎలాగున్నారో ఎంతో మీరు ప్రార్థన చేస్తారు, కానీ సరిహద్దులు మనము వారికి పునాది వేయలేము. అందుకే హబక్కూకు అంటున్నాడు, నిన్ను గూర్చిన వార్త విని నేను ఏం చేస్తున్నాను, భయపడతా ఉన్నాను. 36 సంవత్సరాలు వచ్చేసి అంట యవనస్తుడికి వివాహం కాలేదంటే అతనుకున్న పాపం ఏంటంటే అతను వేరే పురుషుడితోటి సహజీవనం చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, అట్టి వారి గురించి బైబిల్లో లేఖనము రాస్తుంది, పురుష సంయోగులైనను. ఇది నా మాటలు కాదు, అనేక మందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అర్ధరాత్రి నిద్ర పడుతుంది. ప్రభా లోకము చెడిపోయింది. అర్ధరాత్రి వేళ అనేక మంది నిద్ర రాకపోతే ఫోన్ చేస్తూ ఉంటారు, దయాలు పడిన వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉంటారు. శక్తి ఖర్చు అయిపోతుంది, ప్రార్థన చేస్తూ దేవుడు విడుదల ఇస్తారని చెప్పి పడుకుంటాను. మళ్ళీ నేను లెక్క ముందే ఫోన్ చేస్తాను, అయ్యా నేను బాగానే ఉన్నానండి, దేవుడు విడుదల ఇచ్చాడండి. ఆ యవనస్తుడు దేవుడు విడుదల ఇచ్చాడు. దాదాపుగా 5-6 నెలల యవనస్తుతో ప్రార్థన చేశాను. ఇప్పుడు తన పనితనం చేసుకుంటా ఉన్నాడు, తన కుటుంబం కలిగి ఉన్నాడు, దేవునితో నడుచుకుంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో ఎలాగున్నాయి, మన ప్రార్థన జీవితం ఎలాగుంది, మన కుటుంబంలో ఏ దిశగా వెళ్ళిపోతా ఉన్నాయి, మోసపోతున్నామేమో. నేను అనేక సార్లు నా బిడ్డల విషయమై భయపడుతున్నా. ప్రభా నేను వాక్యం బోధిస్తున్నాను, అనేక మంది వాక్యం ద్వారా ఆశీర్వదించబడుతున్నారు. ఇక్కడ ఉన్న వారే కాదు, సంఘ బిడ్డలే కాదు, లైవ్లో వాక్యం ఉన్న అనేక మంది ద్వారా ఫోన్ల ద్వారా ఆశీర్వదించబడుతున్నారు. కానీ నా కుటుంబం నేను కట్టుకోకపోతే, నా బిడ్డలు ఏ వ్యవస్థలో ఉన్నారో, ఏడు చెడుతనం ఉన్నారో నేను దానిని కానరాకపోతే, నేను ఒక గుడ్డి కాపని, గుడ్డి తండ్రిని కనుక వారు మొదలు రక్షించబడాలి. నా ప్రార్థన అదే. ప్రియమైన దేవుని సంగమా, లోకము నటన గతించిపోతా ఉంది. మోసపోకడి అని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, మన బిడ్డలు మనకు మంచి అని అనిపిస్తుంది, మన బిడ్డలు బాగానే ఉన్నారు అనిపిస్తుంది. మనము కన్నాం కనుక ఎవరైనా ఒక మాట అంటే మనం పడలేము. కానీ ప్రభు అంటున్నాడు వాక్యం ద్వారాగా, చూసుకోండి ఎలాగున్నారో, మీ కుటుంబం ఎలాగుందో, నీ భార్య ఎలాగున్నాడో, నీ భర్త ఎలాగున్నాడో, నీ తల్లిదండ్రులు ఎలాగున్నారో, నీ బిడ్డలు ఎలాగున్నారో పరిశీలన చేసుకోమని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, ఏంటంట దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు, దేవుని వారసు కానేరరు. దేవుడు అక్కడ చెప్పేస్తా ఉన్నాడు, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను. కనుక ఎలాంటి స్థితిలో ఉన్నాము? దేవుని మనం అనుకుంటాము, చాలామంది అనుకుంటారు తాగినా పర్లేదు కానీ సాయంకాలానికి ఎంతో కొంత ఇంటి కూర కచ్చిగిస్తే సరిపోద్ది అనుకుంటారు కదా. అనుకుంటామా అనుకోమా? పోన్లేరా తాగకుండా ఎవరుంటాడు, పని ఒళ్ళే అలసిపోయింది కాబట్టి తాగుతారులే, పర్లేదులే. 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు, 200 తాగేనిలే, 800 ఇస్తే సరిపోద్ది అనుకుంటున్నాము. మనం ఏ రీతిగా ఆలోచిస్తాం? శరీర సంబంధంగా ఆలోచిస్తాం. ఆ ఇంట్లో బిడ్డలకి ఇంత, ఆ ఇంట్లో బిడ్డలు చదువుకుంటున్నారు కనుక, లేకపోతే వ్యాపారం చేస్తున్నారు కనుక, ఉద్యోగం చేసుకుంటున్నారు కనుక, లేకపోతే ఇంట్లో ఖర్చులు ఉన్నాయి కనుక, ఇంట్లో ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి కనుక, ఇంట్లో ఈఎంఐలు ఉన్నాయి కనుక, ఇంట్లో అది కట్టాలి కనుక, అప్పు కట్టాలి కనుక, ఇంట్లో బిడ్డలకు పెళ్ళవాలి కనుక కొంత నిల్వ చేసుకొని అనుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నీ దేహం ఏంటంట దేవుని ఆలయము, దాన్ని త్రాగుడుతో నింపడానికి దేవుడు మనకు అధికారము ఇవ్వలేదు. మన శరీరమును అపవిత్రపరచుకోవడానికి మనకి దేవుడు అధికారం ఇవ్వలేదు. లోకములో మన శరీరమును అపవిత్రపరచుకోవడానికి త్రాగుడుతో మన శరీరం అపవిత్రపరచుకుంటే ఎంత అయితే తాగని కొంత అయినా ఇవ్వాలి కదా అని అనుకుంటాం. కొంత కాదు, అంతా కూడా మనము లోక సంబంధంగా ఉపయోగించడానికి వీలు లేదు. ఇటీవల ఒక కుటుంబం నాకు ఫోన్ చేసి అయ్యా దీపావళి కదండి, మనము అవి వెలిగించవచ్చా? ఏంటంట అవి వెలిగించవచ్చా అంటే, అమ్మా మనం అది పండగ చేయకూడదు కదా,
అది లోక సంబంధమైంది, అన్య సంబంధమైంది. అది అన్యులేక పండగ మనం చేయకూడదంటే మనం పండగ జరుపును కాదండి, పిల్లలు కదండి. సంతోషంగా ఏదైనా కొన్ని మతాబీలు చించుబొడ్లు అవి ఇవి కాల్చుకుంటే తప్పేంటి అని అడిగాను. సర్లే మీ ఆయన జీతం ఎంత? మా ఆయన జీతం 20,000 అండి. సరే ఒక పని చేయి, ఎంతో కొందాం అనుకుంటున్నావు నువ్వు? నేను ఒక 2,000 3,000 కొందాం అనుకుంటున్నానండి. సర్లే కొనగానే ఆ 2,000 3,000 అగ్గిలో పెట్టి అని చెప్పాను. ఏం చెప్పాను? ఆ 2,000 3,000 తీసుకెళ్ళి నిప్పండిచ్చేయి. కాలుతున్నప్పుడు ఆ యొక్క కాగితం మీరు ఎప్పుడైనా చూసారు లేదో, ఒక రూపాయి నోటు కానీ 20 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ 500 రూపాయలు కానీ కాల్చుతున్నప్పుడు రంగురంగుల ఫ్లేము వస్తుంది, దాంట్లో రంగురంగుల అగ్గి వస్తుంది. అది కూడా చూసి సందేశించవచ్చు. అయ్యో ఎలాగండి డబ్బులు కాల్చేస్తామా? మరి నువ్వు చేసేదేంటి? డబ్బులు కాల్చేయడమే కదా. మతాబీలు అంటావు, చుంచుబుడ్లు అంటావు, తారా జోవులు అంటావు, ఆకాశ జోవులు అంటావు, ఆ జోవులు ఈ జోవులు అని నువ్వేం చేస్తున్నావు? డబ్బులు ఏం చేస్తున్నావు? తగలబెట్టేస్తున్నావు. అలాగంటే మరి స్టవ్ కూడా వెలిగిస్తున్నావు కానీ గ్యాస్ తగలబెట్టేస్తున్నావు కదంటే, గ్యాస్ తగలబెట్టడం వల్ల ఏం తయారవుతుంది? నీ కడుపునకు భోజనము తయారవుతుంది. కానీ నీ డబ్బుని ఈ యొక్క మందుగుండు సామాను ధర తగలబెడితే నీ ద్రవ్యమును పాడు చేసుకుంటున్నావు. నువ్వు పాడు చేసే దేవునికి నువ్వేం చేయాలి? లెక్కప్ప చెప్పాలి. ప్రియమైన దేవుని సంగమా, మనుష్యులు మోసపోతా ఉన్నారు. పర్వాలేదులే, తప్పు కాదులే, ఇదేం పాపము కాదులే, సంతోషం కోసమే కదా, ఆనందం కోసమే కదా అనుకుంటున్నారు. నీ ఆనందములకి దేవుడు అంటున్నాడు చెక్కు పెట్టాలి, మోసపోకుడి. కనుక అక్కడ అంటున్నాడు ఒక్కడు ఏమంటాం? దొంగలను, లోబులు, త్రాగుబోతులు, దోషకులైనను దోచుకుని వారను దేవుని రాజ్యమునకు వారసులు కానరు. అయితే ఇవన్నీ మనం చేస్తుండొచ్చు, వీటిలో కొన్ని చేస్తుండొచ్చు, వీటిలో 1-2 మనం చేస్తుండొచ్చు. అలాంటి వారి గురించి కూడా రాయబడింది, మీలో కొందరు అట్టివారై ఉంటిరి అంటే ఇప్పుడు అట్టివారిగా లేరు అని అర్థము. ఇంతకుముందు మనం చేస్తుండొచ్చు, ఇంతమంది త్రాగుబోతులు ఉండొచ్చు, ఇంతమంది విగ్రహార్థికులు ఉండొచ్చు, ఇంతమంది ఆడంగితనం కలిగి ఉండొచ్చు, ఇంతమంది ఏదైనా చేయి. కానీ మీరు ఇప్పుడు ఏమయ్యారంట? ప్రభు యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టావు కనుక మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. కానీ ఒక దగ్గర అంటాడు భక్తుడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కానీ ప్రభు అయిన క్రీస్తు రక్తము ద్వారా మనందరం ఏమవుతున్నామంట? నీతిమంతులుగా తీర్చబడతాం. ఎప్పుడంటే ఇంతకుముందు చేసాము, కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అది చేయకూడదు. ఇంతకుముందు లోకములో జీవించాము, ఇంతకుముందు పాపములో జీవించాము, ఇంతకుముందు అక్రమంలో జీవించాము. ఇప్పుడు మనం కడగబడ్డాము, దేవుని యొక్క రక్తము ద్వారా మనం కడగబడ్డాము కనుక నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాము. 2 దినవృత్తాంతాలు ఆఖరిసారిగా 7వ అధ్యాయము 14వ వచనము. 2 దినవృత్తాంతాలు 7:14 ముగించేద్దాం. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తన చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. నా పేరు పెట్టబడిన నా జనులు, మనందరము దేవుని సన్నిధికి వస్తున్నామంటే దేవుని జనాంగముగా ఉన్నాము, దైవ జనాంగంగా పిలువబడుతున్నాము, అబ్రహాము సంతానంగా పిలువబడుతున్నాము, విశ్వాసులుగా పిలువబడుతున్నాము. నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేస్తున్నారంట? తమ్మును తాము తగ్గించుకోవాలి. మొదట మనకు కావాల్సింది తగ్గింపు. ఎవడైతే తగ్గించుకుంటాడో దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రార్థన చేయాలి. మొదటి తగ్గింపు, రెండోది ప్రార్థన, మూడోది ఏంటన్నాడు? నన్ను వెదకాలి. మొదట తగ్గింపు, రెండోది ప్రార్థన, దేవుని వెదకాలి. తర్వాత 4వది ఏం చేయాలంట? చెడు మార్గములను విడిచిపెట్టాలి. చెడు మార్గం విడిచిపెట్టకుండా ప్రభా నాకు చదువు రావట్లేదు, చదువు అంటే రాదు.
చెడు మార్గం విడిచిపెట్టకుండా ప్రభా నాకు స్వస్థత ఇచ్చేయండి రాదు. ప్రభు చెడు మార్గం విడిచిపెట్టకుండా ప్రభా నాకు ఆ కార్యం చేయి, ఈ కార్యం చేయి, ఈ మేలు చేయి, ఈ దీవెన చేయంటే జరగదు. చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపాల మొదలు క్షమిస్తాను, వారి దేశమును కూడా ఏం చేస్తాను, స్వస్థపరుస్తాను. ప్రియమైన దేవుని సంగమా, స్వస్థత అంటే మనం అనుకుంటాము శరీర సంబంధమైన వ్యాధికి వచ్చే బలహీనతకో, రోగముకో, జాడ్యముకో, తెగులుకో, లేకపోతే నీరసం అనుకుంటాము. అది కాదు స్వస్థత అంటే. లోకంలో మనుషునికి అనేక రకమైన వ్యాధులు ఉన్నాయి. అంటే శరీర వ్యాధి కావచ్చు, ఆత్మ సంబంధమైన వ్యాధి కావచ్చు, ఆలోచన కావచ్చు, దురాలోచన కావచ్చు, దుష్ట వినికిడి కావచ్చు, చెడు చూపు కావచ్చు, లేకపోతే నడు వంగిపోవచ్చు, లేకపోతే చెడు వాసన పీల్చవచ్చు, చెడు పడక ఉండొచ్చు, చెడు నడక ఉండొచ్చు. ఇవన్నీ వ్యాధులే. దేవుడు అంటున్నాడు ఒక స్త్రీ గురించి, ఇదిగో 18 ఏళ్ల నుంచి బలహీనపరచు దయ్యము పట్టిన ఈ స్త్రీ నడువంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకపోయింది. ఆమెకున్న వ్యాధి నడువంగిపోయింది. ఇంకొకడికి పరుపెత్తుకోలేకపోతున్నాడు, ఇంకొకడికి పొట్టివాడు, ఇంకొకడికి పరిగెత్తలేకపోతాడు, ఇంకొకడికి కుష్టి. మనుషులకి రకరకమైన శరీర వ్యాధులు ఉన్నాయి. కానీ ఆత్మ సంబంధమైన వ్యాధులు కూడా మనకున్నాయి. చెడు మార్గములను విడిచిపెట్టాలంట. అప్పుడు దేవుడు అన్ని విషయములో ఏమిస్తాడంట, స్వస్థత ఇస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు అంటున్నాడు, చెడు మార్గములు విడిచిపెట్టి నా త్రోవలు యందు నడుచుకుని వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావని చెప్తున్నాడు. ఇటు వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేర్చి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకోండి. బలమైన వాక్యం మనకు పెట్టబడింది. దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడు మనల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనకి ఆరోగ్యం ఇవ్వాలని చూస్తున్నాడు. ఇంటిలో స్వస్థత, వెలుపల స్వస్థత, లోపలికి వచ్చినప్పుడు ఐశ్వర్యం, బయటికి వెళ్ళినప్పుడు ఐశ్వర్యం, ఆత్మీయ ఐశ్వర్యం, శరీర సంబంధం ఐశ్వర్యం, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లేటాడు దేవుడు చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు. కానీ దేవుడు దానికి ఒక నిబంధన పెట్టినాడు. ఆ నిబంధన ప్రకారం మనందరం నడుచుకున్నారు. మనం అందరూ ఆ ప్రకారం జీవించాలి. మన చెడు మార్గాలను విడిచిపెట్టాలని ప్రభు మనం హెచ్చరిస్తున్నాడు. లైవ్లో వింటున్న వాక్య జనాంగమా, సంఘ బిడ్డలారా, మీ ఇంటి దగ్గర, మీ గృహాల దగ్గర, మీ కార్యాలయంలో వాక్యం ఉన్న దైవ జనాంగమా, హృదయం ప్రార్థన చేసుకో. దేవుని ఏ బంధకంలో ఉన్న విడుదల చేయాలని చూస్తూ ఉన్నాడు. దేవుని ఏ అపిత్రతలో ఉన్న విడుదలని చేయాలని చూస్తూ ఉన్నాడు. ఇంకా అపిత్రతలోనే ఉంటావా? ఇంకా చెడుతనం విడిచిపెట్టవా? ఇంకా మోసం విడిచిపెట్టవా? ఇంకా అబద్ధం విడిచిపెట్టవా? ఇంకా అక్రమం విడిచిపెట్టవా? ఇంకా అవినీతి విడిచిపెట్టవా? పరీక్ష ఉంది, మనకి గ్రంథం తెరవబడుతుంది. అంతకు ముందే మన నీతిమంతులుగా తీర్చబడాలని దేవుడు వాక్య ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, నీ ఘనమైన పాదాలకు వందనాలు తండ్రి. దేవా, నీ వాక్యం మాతో మాట్లాడుతూ ఉంది. నీ వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది. ఇప్పుడైనను మీ చెడుతనం విడిచి నా ఎద్దకు వచ్చినట్లయితే నేను వారి దేశమును స్వస్థపరుస్తానన్నావు, మా గృహాన్ని స్వస్థపరుస్తానంటున్నావు, మా గ్రామాన్ని స్వస్థపరుస్తానంటున్నావు, మా సంఘాన్ని స్వస్థపరుస్తానంటున్నావు. ప్రభా, మేము ఇంకా చెడు మార్గం విడిచిపెట్టలేకపోతున్నామేమో. దేవా, మమ్మల్ని క్షమించుము. చెడు మార్గమున పోతే మీద అంతం మరణము కదా. ఆ మరణం వెళ్లకుండా నీ వాక్యం పదే 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 మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది. మా హెచ్చరికలు మేము లోబడే భాగ్యము మాకు దయచేసి మన వాక్య ప్రకారం మేము నడుచుకునే భాగ్యము చేత నన్ను మమ్మల్ని నింపమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుని చిన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, చెడు మార్గములు విడిచిపెట్టి ఆత్మీయ శరీర స్వస్థ దేవుడు మనకు మెండుగా అనుగ్రహించి కాపాడను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.